హాయ్ అండి, నమస్తే అండి. నేను చిలగడ దుంపతో స్వీట్ చేస్తున్నాను. ఇలా 2 దుంపలు తీసుకున్నానండి. ఇలా చెక్కేసి చిన్న చిన్న ముక్కల కింద చేశాను. డ్రై ఫ్రూట్స్ అండి. ఇవి కొంచెం గిన్నె పెట్టుకుని ఇందులో నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి వేసుకుని ఆ డ్రై ఫ్రూట్స్ వేపానండి. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చిలగడ దుంప అయితే కొంతమంది ఇష్టపడతారు కదండి. ఇలా చేస్తే ఇష్టపడతారు. పిల్లలకి స్నాక్స్ కింద చేసి పెడితే స్కూల్ దగ్గర నుండి వచ్చిన తర్వాత తింటాకి అవి బాగుంటుంది. ఇలాగ వేగించుకునండి అవి వేరే గిన్నెలోకి తీసుకుంటాను. తీసుకున్న తర్వాత ఇందులోనే నెయ్యి ఉంటుంది కదండి, నెయ్యి సరిపోతుంది. నేను ఇందులో చిలకడదుంప ముక్కలు వేసుకుంటున్నాను, డ్రై ఫ్రూట్స్ తీసి. ఇలా నేనైతే వాటర్ పోయకుండా ఇలా మగ్గనిచ్చానండి. బాగా కొంచెం మూత పెట్టి. స్వీట్ ఇది కొంచెం మగ్గిపోతే ఉడికిపోతుందండి. బాగా మెత్తగా అయితే తినరని చెప్పేసి పక్కన గిన్నె పెట్టుకున్నానండి. బెల్లం వేసుకున్నాను. అది స్వీట్ ఉంటుంది కాబట్టి బెల్లం తక్కువ వేసుకున్నాను. చిన్న కప్పుతో వేసుకున్నాను. 2 స్పూన్లు పంచదార వేసానండి. టేబుల్ స్పూన్ కాదు, మామూలు స్పూన్ అండి. ఎంత వేసానో బెల్లం అంత కప్పుతో వాటర్ పోసుకున్నానండి. ఇది పాకంలో ఏమి రావక్కర్లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. ఇది ఇలా పెట్టండి. నేను సిమ్లో ఆ పక్కన ఎలా ఉందో కదుపుతాను ఈ ముక్కల్ని. ఇవ్వండి, చూసారా బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి కదండి. ఇలా మొత్తం అన్నీ బ్రౌన్ కలర్లోకి వస్తాయి, కొంచెం గోల్డ్ టైప్లో. మళ్ళీ మూత పెట్టేసుకుంటానండి. అందులో కొంచెం మళ్ళీ మూత తీసి ఇలాచీ పౌడర్ ఇందులో వేస్తున్నాను. ఆ పాకంలో వేస్తే నేను ఆ పాకానికి కింద ఏమైనా వేస్ట్ ఉంటే వడక పెడతానని మళ్ళీ అందులోకి పోతుందని ఇందులోనే ఇలాచీ చితగ్గొట్టేసి వేస్తాను. ఇప్పుడు దీన్ని మళ్ళీ మూత పెట్టి నేను అది చూస్తానండి పాకాన్ని. పాకం బెల్లం కరిగిపోయింది కదండి. మూత తీసి ఒకసారి దీన్ని కదుపుతున్నాను. ఉడికిపోయిందండి మొత్తం. ఇలా గరిటె పెట్టగానే ముక్క కింద అయిపోతుందండి, విడిపోతుంది. నేను ఏం చేస్తానంటే ఆ బెల్లపాకని వడక పెట్టేసి ఏమైనా కొంచెం కింద ఏమైనా చెత్త ఏమైనా వస్తుందేమో అని నెక్స్ట్ ఇలాగా వడక పెట్టేసాను. ముక్కల్ని కొంచెం కిందకి వంచి మూత పెట్టేయాలండి. నాకైతే బెల్లపు తాలికల పాకం ఎలా వస్తుందో అలా అనిపించింది మూత తీయగానే. ఇప్పుడు ఇలా ఉంచి మూత పెట్టేస్తున్నానండి. ఒక 3 మినిట్స్కి చూశాను. సేమ్ బెల్లపు తాలికలకి ఎలా వస్తుందో అలా వచ్చింది. చాలా స్మెల్ అయితే అదైతే సూపర్గా ఉందండి. ఇప్పుడు అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ నేను వేపాను కదండి, అవి వేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని స్టఫ్ చేసుకుని సరిపోతుంది. ఒక గిన్నెలోకి తీసుకుంటున్నానండి నేను. పొటాటో స్వీట్ రెడీ. మా చెట్టు విరజాజులండి ఇవి, ఈరోజు ఇవి. ఓకే అండి, బాయ్.